తాతయ్య తాతయ్య ఈరోజు మన కాలనీకి ధోని వస్తున్నాడంతా తెలుసా? అందుకేనా అందరూ క్రికెట్ ఆడుకొని ధోని చేత ఆటోగ్రాఫ్ పెట్టించుకోవాలి వస్తున్నారు. అవునవును, ఇంతకీ నా బ్యాట్ అంటే గుర్తొచ్చింది. నా బ్యాట్ ఏది? బాగుంది, నన్ను అడుగుతావే. అదిగో ఆ మూల ఉన్న స్టోర్ రూమ్లో ఉంటుంది. అతనిపై ఉంటుంది. అప్పుడు కోపం వచ్చి పడేసినట్టు లేదా? చూడు తాతయ్య, అప్పుడు పడేసిన బ్యాట్ ఇప్పుడు ఎంత దుమ్ము పట్టిపోయిందో ఏమో. కాసేపు మీ గోల ఆపండర్రా. ఇంతకీ ధోని మన కాలనీకి ఎందుకు వస్తున్నట్లు? కొత్తగా మైదానం ఏమన్నా ప్రారంభిస్తున్నారా? కాదు తాతయ్య, అదేంటి స్వేచ్ఛ భారత్ కాదు, స్వచ్ఛ భారత్ కాదు, స్వేచ్ఛ కాదు, స్వచ్ఛ కాదు. అబ్బా, అదేదో రాసి ఉందే. అది స్వేచ్ఛ కాదు, స్వచ్ఛ కాదు, స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ అంటే ఏమిటి అక్క? స్వచ్ఛ భారత్ అంటే కాలుష్యాన్ని రూపుమాపాలి. ప్రస్తుతం మనకున్న సమస్యలలో నీరు, వాయు, కొన్ని కాలుష్యాలతో పాటు నగరంలో జనాభా పెరిగి జనాభాతో పాటు చెత్త కూడా పెరిగిపోతుంది. బాగా చెప్పావురా. ఇది ఏనాడు చేయవలసిన పని. కాస్త ఆలస్యంగా మన ప్రధానమంత్రి మోదీ గారు పుణ్యమాని స్వచ్ఛ భారత్, శ్రేష్ఠ భారత్ అని ఎలుగెత్తి చాటిన స్ఫూర్తిని మనమందరము చేయుతనివ్వాలి. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీరు ప్రగతి అనే ఉద్యమం చేయబడింది. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ అనే కూడికలను సాగునీరు, తాగునీరు తీయడానికి ప్రయత్నిస్తుంది. మరి స్వచ్ఛ భారత్లో ఏమి చేయాలి తాతయ్య? బాగా అడిగావురా. ఒకప్పుడు ఏది కావాలన్నా పేపర్లలో అరిటాకుల్లో ఇచ్చేవారు. పేపర్లు ఏమో నీటితో కరిగేవి, అరిటాకులు ఏమో ఆవులు గేదెలు ఆహారంగా తినేవి. ఇప్పుడు ఏది కావాలన్నా పాయిజన్ కవర్లలో ఇస్తున్నారు. అలా ప్లాస్టిక్ వాడకం ఎక్కువైంది. స్వచ్ఛ భారత్ కాలుష్యాన్ని నివారించాలంటే ఏమి చేయాలి? ఏముంది, చెట్లను పెంచాలి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వినాయక చవితి రోజు మట్టి విగ్రహాలతో పూజ చేయాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ వాటి బదులు బట్టతో, నారతో కానీ కాగితంతో తయారు చేసిన సంచులను వాడాలి. వర్షపు నీటిని ఆదా చేసుకునేందుకు ప్రతి ఇంటిలోనూ కాలనీల్లోనూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చెప్పుకోవటమే తప్ప ఎవరు పాటించాలని ప్రభుత్వం వీటి సమస్యలకు ఎంపిక సెలబ్రిటీలను పంపిస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు ధోని రావడం జరుగుతోంది. ఇప్పుడు అర్థమైంది. కాలుష్య రహిత భారతదేశానికి నా వంతు కృషి కూడా అందించి నా స్నేహితులతో కూడా వారి కుటుంబంలోనూ పర్యావరణ స్పృహను కలిగిస్తున్నాను. ఎక్కడికి ఆ పరుగు? మరి నీ బ్యాటు? ఇప్పుడు నాకు కావాల్సింది బ్యాట్ కాదు, పర్యావరణాన్ని శుభ్రపరచడానికి, చెట్లను ఏరి వేయటానికి, గంప టీవీని తెచ్చుకోవడానికి పరిగెడుతున్నాను. ఏ పనినైనా ఉత్సాహంతో చేయటం అంటే ఇదే. ఇక స్వచ్ఛ భారత్ నిజంగానే శ్రేష్ఠ భారత్ అవుతుంది. వెరీ గుడ్.